మై బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యూటీ బై బాస్. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే మీరు వీడియోస్ అనేది చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఏంటంటే నా లిప్స్టిక్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను. అండ్ నేను ఏవేవి వాడతాను, ఏవి నాకు ఫేవరెట్ లిప్స్టిక్స్ కూడా చెప్తాను. అండ్ వీలైతే ఏ అకేషన్ కి ఎలాంటి లిప్స్టిక్స్ సెట్ అవుతాయో కూడా చెప్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేశాను. లిప్స్టిక్స్ వచ్చేసి నేను ఇలా 2 డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది స్విస్ బ్యూటీకి వచ్చిందనమాట. ఈ డబ్బా చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. స్విస్ బ్యూటీ మేకప్ కిట్ ఇది. సో ఇది మనకు ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది అనమాట, మనకి ఈజీగా ఏ లిప్స్టిక్ ఎక్కడ ఉంటుందని. సో అందుకని నేను దీంట్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ లాగా ఒకటి ఉంది, అంటే డివైడర్ లాగా. ఇది వచ్చేసి దేనికో వచ్చింది, దాన్ని తీసి నేను ఇందులో పెట్టుకొని లిప్స్టిక్స్ ని డివైడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఒక బాక్స్, ఇంకో బాక్స్ కూడా ఉంది. ఇది ఇంకొక బాక్స్, ఇందులో కూడా కొన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి. అంటే ఇవి ముందు నేను రెగ్యులర్ గా యూజ్ చేసేవి, ఇప్పుడు మోస్ట్లీ ఇవి యూజ్ చేస్తున్నాను. ఇవి ముందు యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు కూడా యూజ్ చేస్తాను, బట్ అంత రెగ్యులర్ గా వీటిని అయితే యూజ్ చేయను. సో వాటిలన్నీ ఈ డబ్బాలో పెట్టుకున్నాను. అండ్ మామూలుగా యూజ్ చేసే లిప్స్టిక్స్ అన్ని ఇందులో పెట్టుకున్నాను. సో ఇక్కడ లేట్ చేయకుండా ఒకటి చూపిస్తాను. అండ్ వీలైతే స్వాచెస్ కూడా చేసి చూపిస్తాను, హ్యాండ్ పైన, లిప్స్ పైన కాదు. సో ఫస్ట్ ఈ బాక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇందులో వచ్చేసి 3 లిప్ అండ్ చీక్ టిన్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ చూపించి ఆ తర్వాత లిప్స్టిక్స్ అనేది చూపిస్తాను. సో ఈ 3 ఉన్నాయి నా దగ్గర. ఫస్ట్ స్విస్ బ్యూటీ నుంచి క్రీమ్ అండ్ టింట్. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా బ్లెండ్ అవుతుంది. ఇదేంటంటే మనం లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు, ఐ షాడోగా అప్లై చేసుకోవచ్చు, అండ్ ఆల్సో బ్లష్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇన్ ద షేడ్ సిన్నమన్. ఇది చాలా బాగుంటుంది, మనకి బ్రౌన్ కలర్ వచ్చి ఉంటుంది అనమాట. సో బ్రౌన్ అంటే న్యూడ్ లాగా, వేసినట్టు ఉండదు, చాలా బాగుంటుంది. చూపిస్తాను. సో ఈ షేడ్ చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. ఏదైనా లిప్ అండ్ చిక్ టింట్ ట్రావెలింగ్ కి ఎప్పుడైనా యూజ్ చేయాలంటే నేను దీన్నే తీసుకుంటాను. అండ్ చాలా క్రీమీగా ఉంటుంది కూడా, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి పర్ఫెక్ట్ పౌట్ లిప్ అండ్ చిక్ టింట్ క్రీమీ మ్యాట్ ఇన్ ద షేడ్ పించ్ ఆఫ్ రెడ్ అనమాట. ఇది మరి రెడ్ ఏమి ఉండదు, పింకిష్ లాగా ఉంటుంది అనమాట, పింకిష్ అండర్ టోన్. ఇది కూడా స్వాచ్ చేసి చూపిస్తాను. సో రెడ్ అని ఎందుకు పెట్టారో తెలీదు, బట్ పింక్ గా ఉంటుంది ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి జస్ట్ హర్బ్స్ నుంచి నరిషింగ్ లిప్ అండ్ చీక్ టింట్ ఇన్ ద షేడ్ రోజ్ కోరల్ 07. ఇది కూడా మనకి పింక్ కలర్ లో ఉంటుంది. మోస్ట్లీ నా దగ్గర పింక్స్, కోరల్స్ అలాంటివే ఉంటాయి. సో ఇదేంటంటే నాకు అంతగా నచ్చలేదు. చూడండి, అంత పిగ్మెంటెడ్ గా లేదు ఈ రెండిటితో పోలిస్తే. చాలా లైట్ గా ఉంటుంది అండ్ చాలా డ్రై కూడా చేస్తుంది లిప్స్ కి. నాకైతే అంతగా నచ్చలేదు ఈ లిప్ అండ్ చీక్ టింట్. ఇది చాలా రేర్ అసలు నేను వాడడము. వచ్చేసి జస్ట్ హర్బ్స్ నుంచి నా దగ్గర ఈ మినీ లిప్ షేడ్స్ ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి టోటల్ మనకి 16 షేడ్స్ వస్తాయి. ఇవి నాకేం అంతగా నచ్చలేదు. ఫార్ములా అయితే బాగుంది. నాకు నచ్చింది ఏంటంటే ఇందులో ప్యాకేజింగ్ అస్సలు బాగలేదు. అన్ని మనకి ఇలా చూడండి, ఈ క్యాప్ చుట్టూ వచ్చేస్తాయి, ఇలా ఉంటుందన్నమాట. నాకు అందుకు నచ్చలేదు. షేడ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫార్ములా కూడా బాగుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనము జస్ట్ ఇలా చాలా లైట్ గా పెట్టి మనం ఇలా స్వాచ్ చేసినా ఇదేంటంటే తునిగిపోతుంది అనమాట. ప్యాకేజింగ్ అంతా బాగలేదు, నాకైతే నచ్చలేదు. మీరు ఒకవేళ ట్రై చేసింటే మీకు కూడా ఇలానే వచ్చిందేమో కింద కమెంట్ చేయండి. అండ్ మిగతా చాలా మంది ఏంటంటే బాగున్నాయని చెప్పారు, నాకు మాత్రం ఎందుకు ఇలా వచ్చిందో తెలియదు. సో టోటల్ ఇవి 16 షేడ్స్ ఉంటాయి. ఇవి నేను ఎక్కువ వాడాను కాబట్టి వీటిని స్వాచ్ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి ఇన్సైట్ నుంచి తీసుకుంటున్నాను. ఇన్సైట్ నుంచి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఈ లిప్స్టిక్. సో ఈ లిప్స్టిక్ కొంచెం పాతది అయిపోయింది, అందుకే దాంట్లో వేసాను. సో ఈ లిప్స్టిక్ షేడ్ నాకు గుర్తులేదు, కింద డిస్క్రిప్షన్ లో కావాలంటే లింక్ ఇస్తాను. ఇది చాలా బాగుంటుంది, బ్రౌన్ కలర్, చాలా డార్క్ బ్రౌన్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా అఫోర్డబుల్ కూడా. మీరు ఇన్సైట్ నా నుంచి ఎవరైనా కొనుక్కొని ఉంటే కింద కమెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించింది ఆ లిప్స్టిక్. నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ సూపర్ స్టే మ్యాటింగ్ లిప్స్టిక్ ఇన్ ద షేడ్ 210 వర్సటైల్. ఇది పర్ఫెక్ట్ న్యూడ్ అనమాట. కానీ ఇది ఏంటంటే ఫేర్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. డస్కీ స్కిన్ టోన్ ఆర్ డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు, చాలా పేల్ గా కనిపిస్తుంది. సో ఇది న్యూడ్ కలర్ అనమాట, బాగుంటుంది. ఇది ఒక్కటే నేను ఈ లిప్స్టిక్ అప్లై చేసుకున్నా, నాకు కూడా పేల్ గా అనిపిస్తుంది ఫేస్ అంతా. సో నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక డార్క్ లిప్ లైనర్ అప్లై చేసుకొని దానిపైన లిప్స్టిక్ అప్లై చేసుకుంటా. బట్ ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి లాక్మీ 925 లిప్స్టిక్ ఇన్ ద షేడ్ రోసీ సండే. ఇది పర్ఫెక్ట్ గా అందరికి సెట్ అవుతుంది, అన్ని స్కిన్ టోన్స్ కి.
అండ్ ఫామ్లో కూడా చాలా బాగుంటుంది. డైలీ వేర్స్ కూడా మనకి లిప్స్టిక్ చాలా బాగుంటుంది. చాలా క్రీమీగా ఉంటుంది అనమాట. మనం జస్ట్ ఒక్క స్వైప్కే మంచి పిగ్మెంటేషన్ వస్తుంది. అండ్ ఇది బుల్లెట్ లిప్స్టిక్ కదా, మనం టచ్ అప్స్ చేసుకునేటప్పుడు కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది, మీకు కావాలంటే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ కొన్నానో కూడా నాకు గుర్తులేదు. గ్లిమ్మర్ ఫర్ ద గ్లామ్ యూ అని ఉంది. షేడ్ వచ్చేసి కోరల్ శాండ్. చాలా దారుణంగా ఉంది దీని కండిషన్ అయితే. ఈ షేడ్ కూడా బాగుంటుంది, డైలీ వేర్స్కి బాగుంటుంది అనమాట ఈ షేడ్ మనకి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ పాప్ నుంచి లిప్స్టిక్ తీసుకుంటున్నాను. ఇన్ ద షేడ్ 03 క్యారమెల్ కస్టర్డ్. సో ఈ లిప్స్టిక్ కూడా న్యూడ్ లిప్స్టిక్. ఇది ఒక్కటే అప్లై చేసుకుంటే నాకు పేల్గా అనిపిస్తుంది. సో లిప్ లైనర్తో మనం పేరప్ చేసుకున్నామంటే బాగా వస్తుంది అనమాట. సో ఇది కూడా న్యూడ్ లిప్స్టిక్. సో మోస్ట్లీ న్యూడ్ లిప్స్టిక్స్ అన్ని కొన్ని పేల్ అయిపోతూ ఉంటాయి. సో న్యూడ్ లిప్స్టిక్స్ ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మీకు అంటే స్వాచ్ చేసి తీసుకోండి. లైక్ షాప్స్లో, మాల్స్లో స్వాచ్ చేసిన తర్వాత తీసుకోండి. కొన్ని ఏంటంటే మనకి పేల్ చేసేస్తాయి మన ఫేస్ని. అలాంటప్పుడు మనము లిప్ లైనర్ లేకపోతే దాన్ని ఊరికే వేస్ట్ అయిపోతుంది. సో మీరు న్యూడ్ లిప్స్టిక్స్ తీసుకోవాలి అనే ప్లాన్లో ఉంటే దగ్గరలో మాల్ ఆర్ ఏదైనా షాప్లో వెళ్ళి స్వాచ్ చేసి ఆ తర్వాతే తీసుకోండి, లిప్స్ పైన, నాట్ హ్యాండ్స్ పైన. సో ఇది షేడ్ అనమాట షుగర్ పాప్ది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి జాక్లిన్ యూఎస్ఏ నుంచి తీసుకుంటున్నాను. మ్యాట్ అడిక్ట్ ఇన్ ద షేడ్ నాక్అవుట్. ఇది చాలా బ్రైట్ కలర్ అనమాట. ఇది నాకు ఎందుకు నచ్చిందో ఏమో తెలీదు, ఇది తీసుకున్నాను బట్ చాలా బాగుంటుంది ఇది అప్లై చేసుకుంటే. సో చాలా బ్రైట్ పింక్ కలర్, పింక్ కూడా కాదు, పింక్ వచ్చి మనకి పర్పుల్ అండర్ టోన్ అనమాట. చాలా బాగుంటుంది ఇది. మనం ఏదైనా పార్టీ వేర్స్కి లేదా ఎక్కడైనా కొంచెం హెవీగా కనిపించాలి వితౌట్ మేకప్ అంటే ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది క్విక్గా మనకి మ్యాట్ ఫినిష్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి షుగర్ నుంచి ఇన్ ద షేడ్ ప్రీచ్ పీక్ 44. ఇది పింక్ కలర్, ఇది కూడా బాగుంటుంది. సో ఈ షేడ్ ఇది ఒక్కటే మనం అప్లై చేసుకున్నామంటే ఇది కూడా పేల్గా ఉంటుంది, మన లిప్స్ చూడడానికి అంత బాగుండదు. సో నేనేం చేస్తానంటే ఈ లిప్స్టిక్ అప్లై చేసుకొని దీంతో పాటు ఇంకో లిప్స్టిక్ ఏదైనా పేరప్ చేస్తాను. సో అలా చేసుకుంటే కూడా ఈ లిప్స్టిక్ చూడడానికి బాగుంటుంది. బట్ ఒకటే నాకు అప్లై చేసుకుంటే, నా స్కిన్ టోన్లో మీరు ఉంటే ఈ లిప్స్టిక్ ఇది ఒక్కటే అప్లై చేసుకున్నానంటే చూడడానికి అంత బాగుండదు, వాష్అవుట్ అయినట్టు అనిపిస్తుంది మన ఫేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర మైగ్లామ్ లిప్స్టిక్స్ ఉన్నాయి. సో మైగ్లామ్ లిప్స్టిక్స్ ఎన్ని ఉన్నాయి అంటే నా దగ్గర ఆల్మోస్ట్ 6 దాకా ఉన్నాయి మైగ్లామ్ లిప్స్టిక్స్. నేను నా గ్రాడ్యుయేషన్ అప్పుడు మోస్ట్లీ ఎవ్రీడే ఈ లిప్స్టిక్సే నేను అప్లై చేసుకోపోయేదాన్ని. ఆల్మోస్ట్ 6 months అవుతుంది నా గ్రాడ్యుయేషన్ అయ్యి రీసెంట్గా. సో ఈ లిప్స్టిక్స్ నేను కాలేజ్కి ఎవ్రీడే వేసుకొని వెళ్ళేదాన్ని. మార్నింగ్ వేసుకొని వెళ్తే ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కూడా ఉండేవి. సో ఇవి చాలా లాంగ్ లాస్టింగ్గా అనిపించాయి. సో నేను ఇవే కాలేజ్ అంతా ఇదే వేసుకోపోయినాను. మోస్ట్లీ ఎక్కువ నేను వేసుకున్న షేడ్ వచ్చేసి స్లో ఫేడ్. ఇది నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది, నా లిప్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఈ షేడ్ అనమాట అది. సో ఈ షేడ్ చాలా బాగుంటుంది. ఇంత బ్రైట్గా అయితే అప్లై చేసుకోపోను, జస్ట్ 2 dots పెట్టుకొని నేను లిప్ బామ్తో స్ప్రెడ్ చేసుకుంటాను. చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్మోస్ట్ నేను మేకప్ ఏం వేసుకోపోను కాలేజ్కి, ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. నెక్స్ట్ ఈ లిప్స్టిక్ అప్లై చేసుకుంటా, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి, అండ్ ఇంకొక విషయం, ఈ లిప్స్టిక్స్ ఏంటంటే చాలా డ్రైయింగ్గా ఉంటాయి, ముందే చెప్తున్నాను. మనం లిప్ బామ్ అప్లై చేసుకున్నా కూడా మన లిప్స్ని చాలా డ్రై చేస్తాయి. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే లిప్ బామ్తో మంచిగా మాయిశ్చరైజ్ చేయండి. అండ్ మీకు మ్యాట్ ఫినిష్ అండ్ డ్రైయింగ్ లిప్స్టిక్స్ నచ్చితేనే తీసుకోండి. నెక్స్ట్ మైగ్లామ్ నుంచి ఈ షేడ్, కనీసం షేడ్స్ కూడా లేవు, అంత భయంకరంగా వాడేసాను నేను, మొత్తం వెళ్ళిపోయాయి. ఇది ఓకే, షేడ్స్ ఉన్నవి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి సూపర్ స్వైప్. ఇది బ్రైట్ రెడ్ కలర్. నేను ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే ఈ లిప్స్టిక్ లేదే బయటికి వెళ్ళను నేను. చాలా బాగుంటుంది బ్రైట్ లిప్స్టిక్స్, ఫంక్షన్స్కి మనకి ఎస్పెషల్లీ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక న్యూడ్ కలర్ కూడా ఉంది, అది కూడా నేను అప్లై చేసుకోపోయేదాన్ని కాలేజ్కి. స్వింగర్, అది షేడ్ నేమ్ ఇదే అనుకుంటాను. చాలా చాలా బాగుండేది అది. సో ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది, అందరి స్కిన్ టోన్స్కి సెట్ అవుతుంది. డస్కీ ఉన్న, డార్క్ ఉన్న, ఫెయిర్ ఉన్న, మీడియం ఉన్న, మీకు ఈ న్యూడ్ లిప్స్టిక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. షేడ్ స్వింగర్, చాలా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కప్ కేక్ అనుకుంటాను ఈ షేడ్. ఇది కొంచెం పింక్ అనమాట. ఇది నాకు ఎందుకో నచ్చలేదు, నేను అంత ఎక్కువ యూస్ చేయలేదు ఈ లిప్స్టిక్ని. సో చూడండి నా హ్యాండ్ పైన అది ఒక
ఎత్తి చూపించినట్టు కనిపిస్తుంది ఈ కలర్. సో ఇదేం నాకు అంతగా నచ్చలేదు, ఇది ఎక్కువ యూస్ కూడా చేయలేదు నేను. ఈ రెండిటికి షేడ్స్ అయితే లేవు. ఒకవేళ నాకు గుర్తొస్తే ఎడిటింగ్ అప్పుడు నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. సో ఇది నెక్స్ట్ లిప్స్టిక్. నా ఫేవరెట్ లిప్స్టిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే కాలేజ్ టైంలో అది మైగ్లామ్ లిప్స్టిక్స్, చాలా బాగుంటాయి. వచ్చేసి ఇంకా 2 లిప్ గ్లాసెస్ ఉన్నాయి. ఒకటి షుగర్ పాప్ నుంచి. నాకు లిప్ గ్లాసెస్ రీసెంట్గానే నచ్చడం స్టార్ట్ అయ్యాయి. ముందు నుంచి నాకేమంత కలెక్షన్ ఉండేది కాదు, బట్ రీసెంట్ టైమ్స్లోని ఫస్ట్ లిప్ గ్లాస్ కూడా ఇది షుగర్ పాప్దే అనమాట. సో ఇది కలర్ అయిపోయింది మొత్తం. లిప్ గ్లాసెస్ ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలో తెలియక ఇదంతా జస్ట్ ఇలా లిప్స్టిక్ అయిపోయింది మొత్తం. నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసింటాను, ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, అది చెక్ చేయండి. ప్రాపర్గా లిప్ గ్లాస్ ఎలా యూజ్ చేయాలో మీకు కూడా తెలుస్తుంది. మీకు ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది అనమాట. క్లియర్ లిప్ గ్లాస్ క్లియర్గానే ఉంటుంది, ఇలా కలర్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూడ్ నుంచి ఈ లిప్ గ్లాస్ సేమ్ షుగర్ పాప్ ఉన్నట్టే ఉంటుంది, బట్ ఇదేంటంటే కొంచెం స్టిక్కీగా ఉంటాయి ఈ రెండు. సో ఈ బాక్స్లో ఉన్న లిప్స్టిక్స్ ఇవన్నీ అనమాట. సో ఇవి. నెక్స్ట్ ఇక ఈ బాక్స్కి వెళ్దాము. సో ఈ బాక్స్లో ఏంటంటే నేను డివైడ్ చేసి పెట్టుకున్నాను, అంటే కలర్స్ అలా ఏం డివైడ్ చేసుకోలేదు, జస్ట్ నేను లిప్స్టిక్స్ని సపరేట్గా పెట్టుకున్నాను. సో దట్ ఏంటంటే చూసిన వెంటనే మనకు కనిపిస్తాయి కదా లిప్స్టిక్స్. సో ఇలా డివైడ్ చేసి పెట్టుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి ఇందులో నేను ఆల్మోస్ట్ ఏంటంటే లిప్ లైనర్స్ లేదా కాజల్స్ అండ్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి, లిప్ లైనర్స్ అండ్ కాజల్. ఒక ఐలైనర్ ఎందుకుందో తెలియదు నాకు ఇక్కడ. సో ఐలైనర్ ఉంది అండ్ 2 లిప్స్టిక్స్ ఉన్నాయి ఇలా సన్నగా ఉన్నవి. అండ్ ఇక్కడ వచ్చేసి కూడా లిప్స్టిక్స్ అండ్ లిప్ క్రయాన్స్ ఉంటాయి. ఇక్కడ డార్క్ ఆర్ న్యూడ్ లిప్స్టిక్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అన్ని ఇలాంటి లిప్స్టిక్స్, కొంచెం రిచ్గా కనిపించే లిప్స్టిక్స్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ జస్ట్ ర్యాండమ్గా పెట్టుకున్నాను. సో ఒక్కొక్కటి చూపిస్తాను ఏవేవి ఉన్నాయి. ఫస్ట్ నా ఫేవరెట్ లిప్స్టిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇది NYBay నుంచి శక్తి అనమాట ఇది. సో ఇది జస్ట్ కొన్ని రోజులు మాత్రమే వదిలారు దీన్ని. బట్ ఈ లిప్స్టిక్ షేడ్ వచ్చేసి సాసీ సాంబా న్యూడ్ లిప్స్టిక్. నేను ఎప్పుడు ఈ లిప్స్టిక్ వేసుకున్నా కమెంట్స్లో ఖచ్చితంగా ఎవ్వరో ఒకరు అడిగింటారు ఏ లిప్స్టిక్ వేసుకుంటారు అని. ఈ లిప్స్టిక్ని నేను షేడ్ చెప్దామన్నా కుదరదు, ఎందుకంటే ఇది డిస్కంటిన్యూ చేసేసారు. బట్ ఈ లిప్స్టిక్ ఎంత బాగుంటుందంటే అప్లై చేసుకున్నప్పుడు ప్రతిసారి అడుగుతారు ఎవరో ఒకరు, ఖచ్చితంగా కాంప్లిమెంట్స్ అయితే వస్తాయి. నేను ఎంత సర్చ్ చేశానో పర్పుల్లో, అసలు నాకు ఒక్క చోట కూడా దొరకలేదు. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఈ లిప్స్టిక్ రేంజెస్ని వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు అని చెప్పి. బట్ ఒకవేళ ఉండింటే ఇది మాత్రం నేను ఇందులో ఉన్న అన్ని లిప్స్టిక్స్ని ట్రై చేసేదాన్ని. చాలా బాగుంటుంది ఈ లిప్స్టిక్ అనేది. నేను జస్ట్ ర్యాండమ్గా కొనుక్కున్నాను అప్పుడు. ఇలా డిస్కంటిన్యూ చేస్తారంటే ఇంకా ఒక 2 కూడా తీసుకునేదాన్నేమో. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మళ్ళీ NYBay నుంచే. ఇది పర్ఫెక్ట్గా రెడ్ కలర్ అనమాట. అంటే మరి అంత బ్రైట్ రెడ్ కూడా కాదు, రెడ్ కలర్ వచ్చి ఆరెంజ్ అండర్ టోన్ ఉంటుంది. ఇది ఫంక్షన్స్కి వేసుకున్నామంటే ఎంత బాగుంటుందో. నాకు ఈ లిప్స్టిక్ చాలా బాగా నచ్చుతుంది. మోస్ట్లీ NYBay లిప్స్టిక్స్ నాకు అన్నీ నచ్చుతాయి అండ్ కలర్ రేంజ్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళది. ఓకే, నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మమా ఎర్త్ నుంచి ఉంది. మమా ఎర్త్ ఇన్ ద షేడ్ పెటల్ పింక్. సో మమా ఎర్త్ లిప్స్టిక్స్ నేను అన్ని స్వాచ్ చేశాను కదా, మీకు కావాలంటే ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్వాచ్ చేసి చూపిస్తాను అయినా కూడా. సో ఇది పింక్ కలర్ అనమాట, ఈ కలర్. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి క్రేయాన్ లిప్స్టిక్. ఇది ఇన్ ద షేడ్ ఇండియన్ రెడ్. నేను లాస్ట్ వీడియోలో యూస్ చేశాను కదా ఈ లిప్స్టిక్. సో ఇది రెడ్ కలర్. ఈ లిప్ క్రయాన్ చాలా బాగుంటుంది, ఆరెంజ్ అండర్ టోన్లో వచ్చి ఉంటుంది అనమాట. ఇది ఆరెంజ్ అండర్ టోన్ ఉన్నవి వార్మ్ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతాయి. సో నాకు ఈ లిప్స్టిక్ చాలా బాగా నచ్చింది, అందుకే ఇది పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్స్, కాజల్స్, ఐలైనర్ అయితే ఉంది. ఈ ఐలైనర్ వచ్చేసి నేను మినీసోల్ నుంచి తీసుకున్నాను. ఆ తర్వాత ఎంత వెతికినా ఆన్లైన్లో నాకు దొరకనే లేదు. ఈ ఐలైనర్ ఎంత బాగుంటుందంటే జస్ట్ ఒక్క ఇలా స్వైప్ చేసామంటే మనకి చాలా థిన్ లైన్ వస్తుంది. అండ్ ఈ అప్లికేటర్ కూడా ఎంత థిన్ లైన్ ఉంటుందో చాలా బాగుంది. నేను ఆన్లైన్లో ఎంత వెతికినాను నాకు మళ్ళీ దొరకలేదు. సో అలానే ఎత్తిపెట్టుకున్నాను, ఈ ఐలైనర్ చాలా బాగుంటుంది అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి నా లిప్ లైనర్స్, కాజల్స్ అని చూపిస్తాను. కొన్ని కాజల్స్ ఇక్కడ ఉన్నాయి, అన్నీ లేవు, ఓన్లీ లిప్ లైనర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ లిప్స్టిక్కి సంబంధించినవి కదా, ఐస్వి సంబంధించినవి ఏమి ఎక్కువ ఉండవు. లైనర్స్ గురించి మాట్లాడుకుందాం. సో లిప్ లైనర్స్ వచ్చేసి స్విస్ బ్యూటీవి 4 ఉన్నాయి, యాక్చువల్లీ 4 ఉండాలి, 4 ఉన్నాయి. అండ్ షుగర్ పాప్వి 3 ఉన్నాయి, మైగ్లామ్ది 1 ఉంది. ఫస్ట్ స్విస్ బ్యూటీ నుంచి చూపిస్తాను. 2 బ్రౌన్ షేడ్స్ ఉన్నాయి అండ్ 2 పర్పుల్ షేడ్స్ అయితే ఉన్నాయి. సో పర్పుల్ షేడ్ ఇది,
సో పర్పుల్ షేడ్ ఇది. మోస్ట్లీ నేను పర్పుల్ కలర్ ఎక్కువ యూజ్ చేస్తాను, ఎందుకంటే నా లిప్స్కి ఈ షేడ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, చూడడానికి నాకు చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూడ్ కలర్ లిప్స్టిక్స్ అనమాట. న్యూడ్ అంటే బ్రౌన్ లిప్ లైనర్స్. సో బ్రౌన్ లిప్ లైనర్స్ ఏంటంటే ఎలాంటి లిప్స్కైనా సెట్ అవుతుంది, అండ్ మనం బ్రౌన్ లిప్ లైనర్స్తో లిప్ లైన్ చేసుకుంటే మన లిప్స్ చూడడానికి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు ఉంటుంది అనమాట లిప్స్టిక్స్. అండ్ మన లిప్స్ కూడా చాలా డిఫైన్ అయినట్టు కనిపిస్తాయి. అందుకనే మీరు ఒకవేళ లిప్ లైనర్స్ ఏదైనా తీసుకోవాలి అని కన్ఫ్యూజన్లో ఉంటే ఏ కలర్లో తీసుకోవాలి అని, బ్రౌన్ ఆర్ పర్పుల్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. అండ్ నెక్స్ట్ లిప్ లైనర్ వచ్చేసి మైగ్లామ్ నుంచి తీసుకున్నాను. ఇదేంటంటే మనకి కింద ఇక్కడ షార్ప్నర్ కూడా వస్తుంది అనమాట. సో కింద మనకి షార్ప్నర్ వచ్చి పైన మనకి లిప్ లైనర్ వస్తుంది. మనకి కావాలంటే దీంతో ఇక్కడ షార్ప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, ఇది కూడా బాగుంటుంది. ఇది నేను బ్రౌన్ కలర్లో తీసుకున్నాను. ఆల్మోస్ట్ లిప్ లైనర్స్ అన్ని బ్రౌన్ అలానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ లిప్ లైనర్స్ వచ్చేసి షుగర్ పాప్. ఇది కూడా అంతే, మనకి కింద షార్ప్నర్ వస్తుంది. ఒకటి పింక్ కలర్లో ఉంది, పింక్ కలర్ లిప్ లైనర్ వచ్చేసి రెడ్ కలర్ లిప్ లైనర్, అండ్ ఇంకొకటి న్యూడ్ కలర్ లిప్ లైనర్. సో ఈ బేసిక్గా ఈ 3 కలర్స్ మన దగ్గర ఉంటే చాలా లిప్ లైనర్స్, మరీ ఎక్కువ ఏం మనకు అవసరం లేదు. సో బేసిక్గా కావాల్సిన లిప్ లైనర్స్ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ మళ్ళీ షుగర్ నుంచే. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి ఇన్ ద షేడ్ సావి మౌ షేడ్. ఇది మనకి చాలా బాగా సెట్ అవుతుంది మీడియం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి. సో చూడండి, ఇది షేడ్ అనమాట, బాగుంటుంది ఈ లిప్ షేడ్ అనేది. వచ్చేసి లిప్ క్రయాన్ కలర్ కెమిస్ట్రీ నుంచి. ఇది చాలా క్రీమీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, బట్ ఏంటంటే ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది అండ్ కాస్ట్ కూడా ఎక్కువ. అంత కాస్ట్ పెట్టి మనము ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే లిప్ క్రయాన్స్లో ఇన్వెస్ట్ చేయడం నాకేం అంత పెద్ద గొప్ప విషయం అని అనిపించలేదు, బట్ వాడుతాను, చాలా బాగుంటుంది. పిగ్మెంటేషన్ వైజ్ అంతా బాగుంటుంది, క్రీమీగా ఉంటుంది, మన లిప్స్ని డ్రై చేయదు, చాలా బాగుంటుంది. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ. అంత కాస్ట్ ఉన్న ట్రాన్స్ఫర్ అవ్వడం ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ నా ఫేవరెట్ లిప్ క్రయాన్ స్విస్ బ్యూటీ నుంచి షేడ్ వైన్ రెడ్. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఈ షేడ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇప్పుడు ఈ లిప్స్టిక్నే యూజ్ చేస్తున్నాను, ఐ మీన్ ఈ లిప్ క్రయాన్. సో ఈ షేడ్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి, నేను లింక్ దీనికి ఖచ్చితంగా ఇస్తాను. చాలా బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ చాలా మంది కొనుక్కున్నారు కూడా, కొనుక్కొని నాకు మెసేజ్ కూడా చేశారు ఇన్స్టాగ్రామ్లో, చాలా బాగుంది అని చెప్పి. ఒకవేళ మీరు ఇంకా కొనుక్కోలేదంటే కొనుక్కోండి. నెక్స్ట్ వచ్చేసి శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి. ఈ ప్యాకేజింగ్ చూడండి ఎంత రిచ్గా ఉందో. ఇన్ ద షేడ్ 01 ఇండియన్ రెడ్ కలర్ లిప్స్టిక్. ఇది చాలా బ్రైట్ రెడ్ కలర్, వెడ్డింగ్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ చూపిస్తా. అండ్ చాలా పిగ్మెంటెడ్ కూడా ఇవి, జస్ట్ ఊరికే అట్లా అంటే మనకి వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా రెడ్స్ ఏంటంటే కొన్ని అంత బాగుండవు, బ్రైట్ రెడ్గా అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి ఆరెంజ్ అండర్ టోన్లో ఉంటుంది అనమాట. ఇండియన్ స్కిన్ టోన్స్కి బాగా సెట్ అవుతుంది, మీకు కావాలంటే ట్రై చేయొచ్చు ఇది కూడా. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి ఎర్త్ రిథమ్ నుంచి. నాకు ఈ ప్యాకేజింగ్ చాలా క్యూట్గా అనిపిస్తుంది, చూపిస్తాను చూడండి. ఇన్ ద షేడ్ వచ్చేసి చష్మిష్. మనము ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి, ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ లిప్స్టిక్ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి లిప్స్టిక్ అనేది ఓపెన్ అవుతుంది. నాకు ఈ ప్యాకేజింగ్ చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఈ లిప్స్టిక్ నాకేంటంటే నాకు కొంచెం పిగ్మెంటెడ్ లిప్స్ కదా, లిప్స్టిక్ వేసినట్టు అస్సలు ఉండదు. సో షేడ్ చూపిస్తాను, బట్ చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, క్రీమీగా కూడా ఉంటుంది ఈ షేడ్ది. మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ లేకుండా ఉంటే లిప్స్ పైన మీరు ట్రై చేయొచ్చు, డైలీ వేస్కి చాలా బాగుంటుంది అనమాట. అసలు లిప్స్టిక్ వేసినట్టే ఉండదు, లిప్ బామ్ లాగే ఉంటుంది, అంటే టింటెడ్ లిప్ బామ్స్ ఉంటాయి కదా అలా ఉంటుంది అనమాట. ఇది మంచి లిప్ బామ్, మంచి లిప్స్టిక్. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ న్యూడ్ లిప్స్టిక్ మిస్ క్లేర్ నుంచి ఇన్ ద షేడ్ 02. ఒక మంచి న్యూడ్ లిప్స్టిక్ నాకు సెట్ అయ్యింది అంటే అది ఇదే. వితౌట్ లిప్ లైనర్ నేను ఈజీగా దీన్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా నాకు న్యూడ్ లిప్స్టిక్స్ అంత బాగా సెట్ అవ్వవు, ఒకవేళ సెట్ అయ్యాయి అంటే అది ఇదే. సో ఈ షేడ్ అనమాట. సో ఇది ఇన్ ద షేడ్ 02 డస్టీ రోస్ అనమాట. అండ్ ప్యాకేజింగ్ కూడా మనకి కొంచెం రిచ్గా ఉంటుంది. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి మ్యాట్ లిప్ అల్ట్రా స్మూత్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ స్విస్ బ్యూటీ నుంచి ఇన్ ద షేడ్ 03 కెఫే. అందరు స్కిన్ టోన్స్కి సెట్ అవుతుంది. సో ఈ షేడ్ అనమాట. అది లిప్స్టిక్ వచ్చేసి షుగర్ నుంచి. ఇది బ్రైట్ రెడ్ కలర్, మీరు వెడ్డింగ్స్కి మీకు పర్ఫెక్ట్గా మంచి రెడ్ కలర్ కావాలంటే ఇది ట్రై చేయండి. ఇన్ ద షేడ్ 06 హార్మోనీ రెడ్. వెడ్డింగ్స్కి ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, డైలీ వేసుకోకండి, అంటే వేసుకోవచ్చు మీకు బ్రైట్ కలర్స్ నచ్చితే.
రెడ్ కలర్ ఇది, బట్ చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, అసలు లిప్స్టిక్ వేసినట్టు అస్సలు ఉండదు. మనం వేసిన వెంటనే డ్రై అయిపోతుంది. సో లిప్ బామ్ వేసిన తర్వాత వేసుకోండి. లిప్ బామ్ వేసుకోకపోయినా హైడ్రేటింగ్ గా ఉంటుంది. మనకి ఏంటంటే లిప్స్టిక్ వేసుకుంటే కొన్ని హెవీగా అనిపిస్తాయి, బట్ ఇది అలా ఉండదు, చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫెదర్ లైక్ ఫినిష్ అంటారు కదా, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి C2P నుంచి. సో ఇన్ ద షేడ్ కత్రీనా. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి హోల్డ్ మీ మ్యాట్ లిప్స్టిక్. ఈ లిప్స్టిక్ ప్యాకేజింగ్ కి నేను పెద్ద ఫ్యాన్. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది, చూడ్డానికి రిచ్ గా ఉంటుంది. ఇన్ ద షేడ్ క్యూట్ న్యూడ్ కలర్ లిప్స్టిక్ ఇది. ఆఫ్ కోర్స్ ఈ లిప్స్టిక్ ఒక్కటే అప్లై చేసుకున్నా నాకు పేల్ గా కనిపిస్తుంది, ఫేడ్ అయినట్టు ఉంటుంది. సో లిప్ లైనర్ తో పేరప్ చేసుకుంటాను దీన్ని. సో ఇది ఇన్ ద షేడ్ క్యూట్ న్యూడ్ కలర్. డైలీ వేర్స్ కి, ఆఫీస్ వేర్స్ కి, కాలేజెస్ కి చాలా బాగుంటుంది న్యూడ్ కలర్ కాబట్టి. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి షుగర్ నుంచి. షుగర్ లో నాకు నచ్చేది ఏంటంటే వాళ్ళ ప్యాకేజింగ్ చాలా, అంటే ఈ కలర్ బ్లాక్ అండ్ వైట్ తో చేస్తారు కదా, చూడ్డానికి చాలా క్లాసీగా అనిపిస్తుంది నాకు. ఇది కూడా చూడండి ఎంత బాగుందో చూడ్డానికి. ఇన్ ద షేడ్ 01 బ్రౌనింగ్ గ్లోరీ. బ్రౌన్ కలర్ అంటే న్యూడ్ కలర్. చాలా క్రీమీగా ఉంటుంది, అప్లై చేసుకున్న వెంటనే మనకి మంచి ఫినిష్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ స్విస్ బ్యూటీ నుంచి హోల్డ్ మీ మ్యాట్. వెయిట్ మినిట్, నాకు ఇందులో నుంచి నాకు ఈ ప్యాకేజింగ్ నచ్చి అండ్ ఫార్ములా నచ్చి నేను 3 తీసుకున్నాను. సో ఈ 3 లిప్స్టిక్స్ ని తీసుకున్నాను నేను. నాకు ఈ ప్యాకేజింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజింగ్ నచ్చింది అండ్ ట్రై చేసిన తర్వాత ఫార్ములా కూడా నచ్చింది. సో నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఒకటి క్యూట్ న్యూడ్, మళ్ళీ చూపించేసాను కదా ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బర్న్ట్ రోజ్. ఇది కొంచెం పింక్ కలర్ లో ఉంటుంది, బ్రైట్ పింక్. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి ఇన్ ద షేడ్ ప్యాసినేట్ రెడ్. ఇది రెడ్ కలర్. నేను ఉగాది మేకప్ లుక్ అనుకుంటాను, ఇది వేసుకున్నాను, చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది కలర్. చాలా బాగుంటాయి ఈ లిప్స్టిక్స్, మీరు కావాలంటే ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చాయి, అంత డ్రై చేయలేదు. సో మీకు కావాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఈ లిప్స్టిక్స్. నెక్స్ట్ వచ్చేసి మేబ్లిన్ నుంచి ఈ లిప్స్టిక్. సో నాకు మేబ్లిన్లో ఈ లిప్స్టిక్స్ చాలా బాగా నచ్చాయి. ఎంత బాగుంటాయంటే షేడ్ రేంజ్ బాగుంది అండ్ ప్యాకేజింగ్ బాగుంటుంది అండ్ ఫార్ములా కూడా చాలా బాగుంటుంది. క్రీమీ లిప్స్టిక్స్ మనకి ఇది. ఇన్ ద షేడ్ ఇది వచ్చేసి డివైన్ వైన్ రెడ్ కలర్. ఇది ఈ లిప్స్టిక్స్ లోనే ఇంకో లిప్స్టిక్ కూడా ఉంది నా దగ్గర, అది ఇన్ ద షేడ్ టచ్ ఆఫ్ స్పైస్. ఇది వచ్చేసి మౌ షేడ్. డైలీ వేర్కి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఈ లిప్స్టిక్స్ చూడండి, జస్ట్ ఒక స్వైప్కే మనకి ఎంత మంచి పిగ్మెంటేషన్ వస్తుందో. ఈ లిప్స్టిక్స్ కూడా చాలా బాగుంటాయి, నా ఫేవరెట్ లిప్స్టిక్స్ ఇవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ప్యాకేజింగ్ ఇష్టం. సో కలర్స్ చూడండి, చూడడానికి ఎంత బాగుంటాయో. షుగర్ పాప్ నుంచి ఉన్నాయి ఈ లిప్స్టిక్స్, నాకు పిఆర్లో వచ్చాయి. ఈ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి, లైట్ వెయిట్ కానీ కొంచెం డ్రైయింగ్గా ఉంటాయి. టోటల్ 5 షేడ్స్ ఉంటాయి. ఒక షేడ్ నేను నా కజిన్కి ఇచ్చాను. ఫస్ట్ షేడ్ వచ్చేసి పెటల్, ఇది వచ్చేసి మౌ షేడ్. డైలీ వేర్కి ఈ లిప్స్టిక్ చాలా బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ చూడండి ఈ లిప్స్టిక్. అండ్ ఈ ప్యాకేజింగ్ కూడా బాగుంటాయి, ప్లాస్టిక్ది, చూడ్డానికి కొంచెం క్లాసీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి 22 మోచా. ఇది న్యూడ్ కలర్. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి 23 కోరల్ బ్రస్ట్. ఇది మనకి బ్రిక్ రెడ్ అంటారు కదా, అలా అనమాట ఈ కలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 24 పింక్ బ్లిస్. ఇది చాలా డార్క్ పింక్ అనమాట. నా దగ్గర ఉన్న షేడ్స్ అన్నిట్లో డార్క్ కలర్ పింక్ లిప్స్టిక్ ఉందంటే అది ఇదే. బట్ ఇది చాలా బాగుంటుంది అప్లై చేసుకున్న తర్వాత. ఈ లిప్స్టిక్స్ ఏవి మనకి అంటే మన ఫేస్ని ఫేడ్ చేయడం అలా ఏమి ఉండదు, బాగుంటాయి లిప్స్టిక్స్. మీకు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి ఇన్సైట్ నుంచి నా ఫేవరెట్ లిప్స్టిక్. ఇన్ ద షేడ్ కోకా ప్లమ్, పర్పుల్ అండర్ టోన్ వచ్చి ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, బ్రైట్ కలర్. నెక్స్ట్ వచ్చేసి షుగర్ పాప్ నుంచి ఇన్ ద షేడ్ టెరాకోటా, లాస్ట్ వీడియోలో యూస్ చేశాను కదా ఈ లిప్స్టిక్, న్యూడ్ కలర్. ఇది ఒకటే అప్లై చేసుకుంటే ఇది కూడా నాకు ఫేడ్ చేస్తుంది. అండ్ ఈ లిప్స్టిక్స్ చాలా డ్రైయింగ్గా ఉన్నాయి. ఈ లిప్స్టిక్స్ నేను లాస్ట్ వీడియోలో యూస్ చేశాను కదా, అదే ఇది. నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి శ్రేయాన్ కాస్మెటిక్స్ నుంచి ఇన్ ద షేడ్ ఇండియన్ రెడ్. ఇది కూడా రెడ్ కలర్.
నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మామా ఎర్త్ నుంచి ఇన్ ద షేడ్ గ్రేప్ వైన్. ఈ లిప్స్టిక్ నా ఫేవరెట్ అనమాట, చాలా బ్రైట్ కలర్. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ మళ్ళీ మామా ఎర్త్ నుంచే, ఇది కూడా బ్రైట్ రెడ్ కలర్ ఇన్ ద షేడ్ రూబీ రెడ్. ఇవన్నీ నేను స్వాచ్ చేశాను ఒక సపరేట్ వీడియోలో మామా ఎర్త్ది, కావాలంటే చెక్ చేయండి, నేను ఐ కార్డ్లో ఇచ్చింటాను. ఇంకొక స్విస్ బ్యూటీ నుంచి ఇన్ ద షేడ్ పాప్ రెడ్. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి, ఇది లిప్స్టిక్ కాదు యాక్చువల్లీ లిప్ గ్లాస్, పింక్ కలర్లో లిప్ గ్లాస్ ఉంటుంది. ఇది మనం పింక్ లిప్స్టిక్ వేసి దానిపైన వేసుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది. సో అవన్నమాట నా లిప్స్టిక్ కలెక్షన్ అనేది. ఇంకా కొన్ని లిప్స్టిక్స్ ఉన్నాయి, కానీ అవి నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ కోసం నేను సపరేట్గా పెట్టాను, అవి నావి కావు కాబట్టి ఇంకా అవి నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు. సో ఇవి అనమాట నా లిప్స్టిక్ కలెక్షన్. నా ఫేవరెట్ లిప్స్టిక్స్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది ఎన్వై బై నుంచి. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి స్విస్ బ్యూటీ నుంచి ఈ లిప్ క్రయాన్, చాలా బాగుంటుంది. నేను ఇంకొక లిప్స్టిక్ చూపించడం మర్చిపోయాను, ఇది మార్స్ లిప్ క్రయాన్. ఈ లిప్స్టిక్ కూడా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఈ మధ్య ఎందుకో నాకు లిప్ క్రయాన్స్ నచ్చుతున్నాయి. ఇది పింక్ కలర్లో ఉంది. అండ్ ఈ లిప్ క్రయాన్ అప్లై చేసుకున్నప్పుడు కూడా నాకు ఖచ్చితంగా కమెంట్స్లో అడుగుతారు ఏ లిప్స్టిక్ వేసుకున్నాను అని. సో ఈ షేడ్ ఇది. సో ఈ లిప్స్టిక్ కూడా నాకు ఫేవరెట్ లిప్ క్రయాన్. మేబ్లిన్ నుంచి ఇన్ ద షేడ్ చూపించాను కదా టచ్ ఆఫ్ స్పైస్. స్విస్ బ్యూటీ నుంచి ప్యాసినేట్ రెడ్. మిస్ క్లేర్ నుంచి న్యూడ్ లిప్స్టిక్, నాకు ఒక్కటి సెట్ అయింది ఇన్ని న్యూడ్ లిప్స్టిక్స్ ఉంటే. సో అది ఇదనమాట. రెడ్ కలర్లో ఇంకోటి షుగర్ నుంచి, ఇది చాలా లైట్గా ఉంటుంది వేసుకున్న. సో ఇది నా ఫేవరెట్ అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ మైగ్లామ్ లిప్స్టిక్స్ అన్ని ఫేవరెట్, నేను చూపించాను కదా అవన్నీ ఆల్మోస్ట్ ఫేవరెట్. షుగర్ పాప్ నుంచి నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చి ఇన్ ద షేడ్ పింక్ బ్లస్. సో ఇవన్నీ పింక్ బ్లిస్. లిప్స్టిక్ వచ్చేసి మేబ్లిన్ నుంచి సూపర్ స్టే మ్యాటింగ్ లిప్స్టిక్, ఇది కూడా ఫేవరెట్. లిప్స్టిక్స్లో నా ఫేవరెట్ వచ్చేసి గ్రేప్ వైన్, ఇది చాలా బాగుంటుంది నాకు. సో ఇవి నా ఫేవరెట్ లిప్స్టిక్స్ అనమాట. ఇన్ని లిప్స్టిక్స్లో నా దగ్గర ఇన్ని లిప్స్టిక్స్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే నాకు లిప్స్టిక్స్ అంటే పిచ్చి. అండ్ ఇన్ని లిప్స్టిక్స్ నేను వాడుతానా అనే మీకు డౌట్ రావచ్చు. ఖచ్చితంగా యూజ్ చేస్తాను, ప్రతి ఒక్కటి యూజ్ చేస్తాను నేను వీడియోస్కి కానీ ఆర్ఎల్స్ ఎక్కడైనా బయట వెళ్తుంటే ఖచ్చితంగా వీటిని వేసుకొనే వెళ్తాను. లిప్స్టిక్ లేకుండా నేను అసలు బయట వెళ్ళను, వెరీ రేర్ అనమాట లిప్స్టిక్ లేకుండా వెళ్ళడం. మేకప్ అన్నా వేసుకోలేము కానీ లిప్స్టిక్ మాత్రం ఖచ్చితంగా వేసుకుంటాను. ఆల్మోస్ట్ అందరూ అలానే ఉన్నారు కదా ఇప్పుడు అమ్మాయిలందరూ, ఏది ఉన్నా లేకపోయినా కనీసం ఒక లిప్స్టిక్ అయినా అందరు అమ్మాయిల దగ్గర ఉంటుంది. సో లిప్స్టిక్స్ అనేది నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం. అండ్ నా లిప్స్టిక్ కలెక్షన్ చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది నాకు లిప్స్టిక్స్ అంటే ఎంత ఇష్టమో. సో దట్స్ ఇట్ ఈ వీడియో. మీకు ఖచ్చితంగా ఎంటర్టైనింగ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఐ విల్ సీ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.